అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఏపీలో వర్షాలు దంచి కొడుతున్నాయి. కొద్ది రోజులుగా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురుస్తోంది. పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేని వర్షం కారణంగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లోతట్టు ప్రాంతాలు జలమయమవుతున్నాయి. మరోవైపు భారీ వర్షాల కారణంగా రైతులు సాగు చేసిన పంటలు దెబ్బతింటున్నాయి. ఇలాంటి సమయంలో వాతావరణ శాఖ ఏపీ ప్రజలకు మరో బిగ్ అలర్ట్ జారీ చేసింది. వచ్చే 3 రోజులు ఏపీలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. థ్యాంక్ యూ సందీప్. ఏపీలో వర్షాలు దంచిపడుతున్నాయనే చెప్పుకోవచ్చు. గత కొద్ది రోజుల నుంచి కూడా పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తూ ఉండగా మరికొన్ని ప్రదేశాల్లో మోస్తరు వర్షాలు అయితే కురుస్తున్నటువంటి పరిస్థితి. పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు అయితే నేపథ్యంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు అయితే ఎదుర్కొంటున్నారని చెప్పుకోవచ్చు. గత కొద్ది రోజుల నుంచి కూడా విశాఖలో దాదాపుగా 55.8 మిల్లీమీటర్ల వర్షపాతం అయితే నమోదవుతా ఉంది. ఇప్పటికే కొంతమంది ప్రజలు తీవ్ర అస్వస్థతకు గురవుతా ఉన్నారు. వైరల్ ఫీవర్లతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. మరికొంతమంది అనేక రకాల ఫీవర్లతో ఇప్పటికే కేజీహెచ్ కి అయితే తరలి వెళ్తున్నటువంటి పరిస్థితి. అయితే రానున్న 3 రోజులు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ వాతావరణ శాఖ అయితే తెలియజేయడం జరిగింది. అయితే ఇప్పటికే లోతట్టు ప్రాంతాల జలమయం అయ్యాయనే చెప్పుకోవచ్చు. నదులు అన్ని కూడా పొంగి పొర్లుతున్నటువంటి పరిస్థితి అల్లూరు జిల్లాలో కొనసాగుతా ఉంది. మరోవైపు భారీ వర్షాల కారణంగా రైతులు కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి సాగు చేసిన పంటలన్నీ కూడా దెబ్బతింటున్నాయనే చెప్పుకోవచ్చు. ఇలాంటి సమయంలో వాతావరణ శాఖ ఏపీకి మరొక బిగ్ అలర్ట్ జారీ చేసిందనే చెప్పుకోవచ్చు. వచ్చే 3 రోజులు కూడా ఏపీలో పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరించడం జరిగింది. అయితే ఇప్పటికే మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, అలానే ఛత్తీస్గఢ్, పశ్చిమ గోదావరి, బెంగాల్, సిక్కిం, ఒడిశా, తెలంగాణలో కొన్ని ప్రాంతాల నుంచి రానున్న నైరుతి రుతుపవనాలు మరో 3 రోజుల్లో ఉపసంహరణకు గురయ్యే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ అయితే తెలియజేయడం జరిగింది. అయితే అదే విధంగా నైరుతి బంగాళాఖాతం దక్షిణ తమిళనాడు తీరం మీదుగా ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర ఘట్టానికి 5.6 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉన్నట్టు చెప్తా ఉన్నటువంటి పరిస్థితి. ఉత్తరం తమిళనాడు తీరం అలానే నైరుతి బంగాళాఖాతం దాన్ని ఆనుకుని ఉన్న దక్షిణ తమిళనాడు తీరం మీదుగా ఉన్న ఉపరితల ఆవర్తనంలో కలిసిపోయిందని ఇప్పటికే వాతావరణ శాఖ అయితే తెలియజేయడం జరిగింది. దీని ఫలితంగా రాగల 3 రోజులు కూడా ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ వాతావరణ శాఖ అయితే హెచ్చరించడం జరిగింది. అయితే ఇప్పుడు ఏపీలో ఇవాళ ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, నెల్లూరు, కర్నూలు, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో కొన్ని చోట్ల పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ అయితే ఇప్పటికే హెచ్చరించడం జరిగింది. అలానే తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, అంబేద్కర్, కోనసీమ, అల్లూరు సీతారామరాజు, అలానే చిత్తూరు, అన్నమయ్య, సత్యసాయి, నంద్యాల, కడప, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ అయితే తెలియజేయడం జరిగింది. అయితే వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. వర్షం పడే సమయంలో అత్యవసరం అయితేనే బయటకు రావాలని కూడా వాతావరణ శాఖ అయితే హెచ్చరించడం జరిగింది. అలానే పిడుగులు పడే అవకాశం ఉండడంతో భారీ వృక్షాల దగ్గర కానీ అలానే ఖాళీ ప్రదేశాల్లో కానీ ప్రజలైతే తిరగొద్దంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ తెలియజేయడం జరిగింది. అలానే భారీ హోర్డింగ్స్ ఉన్న ప్రదేశాల్లో కూడా ప్రజలు ఆగొద్దంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేయడం జరిగింది. అయితే ఈ రోజు విశాఖలో మాత్రం భిన్న వాతావరణ పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. ఉదయం నుంచి కూడా దాదాపుగా 35 నిమిషాల నమోదవుతా ఉన్నాయి. తీవ్ర ఒక్కపోతుగా అయితే ప్రజలు ఇబ్బంది పడుతున్నారని చెప్పుకోవచ్చు. అయితే రానున్న 3 రోజులు కూడా బిగ్ అలర్ట్ జారీ చేయడం జరిగింది. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని అయితే వాతావరణ శాఖ అయితే తెలియజేయడం జరిగింది. ఇక విజయనగరంలో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతా ఉంది. అలానే శ్రీకాకుళంలో కూడా ఇప్పటికే గత వారం రోజుల నుంచి కూడా విస్తారంగా వర్షాలు అయితే నమోదవుతున్నటువంటి పరిస్థితి. అక్కడ ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులకు అయితే గురవుతున్నటువంటి పరిస్థితి. ఇక అల్లూరు జిల్లాలో మాత్రం ఇప్పటికే పలు చోట్ల కొండ చర్యలు విరిగిపడుతున్న సమయంలో అక్కడ ఉన్నటువంటి లోతట్టు ప్రాంత ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకి తరలించే విధంగా అక్కడ ఐటీడీసీ అలానే జిల్లా కలెక్టర్ కూడా ఎప్పటికప్పుడు సన్నాహాలు చేస్తా ఉన్నారు. ఈ ప్రజలు ఎవరూ కూడా ఇబ్బంది పడకుండా అన్ని విధాలా కూడా ఉన్నటువంటి అధికారులు అందరూ కూడా అందుబాటులో ఉండాలంటూ కూడా ఇప్పటికే అల్లూరు జిల్లా కలెక్టర్ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇక అనకాపల్లి జిల్లాలో చూసుకున్నట్టయితే దాదాపుగా 55.6 మిల్లీమీటర్ల వర్షపాతం నిన్న నమోదైంది. ఈ రోజు కూడా దాదాపుగా చెదురుముదురు వాన అయితే కురుస్తా ఉన్నటువంటి పరిస్థితి.
ఇక విశాఖలో మాత్రం భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నా ఉన్నాయి. ఉదయం నుంచి కూడా తీవ్ర ఉక్కపోతకు గురవుతున్నటువంటి పరిస్థితుల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అవసరమైన మందులతో ఎప్పటికప్పుడు వేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఈ భిన్న వాతావరణ పరిస్థితుల్లో ప్రజలంతా కూడా తీవ్ర అస్వస్థతకు గురవుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇప్పటికే కేజీలో పలు ప్రజలు కూడా ఆసుపత్రికి వెళ్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే భిన్న వాతావరణ పరిస్థితుల్లో ప్రజలు కొంతమంది జ్వరాలతో బాధపడే అవకాశం ఉండడంతో వైరల్ ఫీవర్లు ఎక్కువగా వస్తున్న పక్షంలో వైద్య శాఖ కూడా ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తా ఉన్నారు. ఏ ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైరల్ ఫీవర్లకు సంబంధించి అక్కడ అన్ని మందులు కూడా సమకూరేలా అధికారులు ఎప్పటికప్పుడు చర్యలు చేపడతా ఉన్నటువంటి పరిస్థితి. అయితే రానున్న 3 రోజులు కూడా అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో అటు వాతావరణ శాఖతో పాటు ఇటు జీవీఎంసీ అధికారులు కూడా ఎప్పటికప్పుడు సన్నద్ధమై ఉన్నారు. ఒకవేళ భారీ వర్షంతో ఎక్కడ కూడా ట్రాఫిక్ అంతరాయం కలగకుండా జీవీఎంసీ అధికారులు మ్యాన్ ఓపెన్ చేసి అక్కడ ఉన్నటువంటి ఏదైనా ఒక అత్యవసరంగా వరద నీరు ఒకవేళ రోడ్లపై ఆగిపోతే కనుక ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం ఉండడంతో ఎప్పటికప్పుడు మ్యాన్ హోల్స్ ను ఓపెన్ చేసి ఆ నీరంతా కూడా సముద్రంలోకి వెళ్లే విధంగా ఎప్పటికప్పుడు చర్యలు చేపడతా ఉన్నారు. జీవీఎంసీలో ఉన్నటువంటి ప్రతి అధికారి కూడా అందుబాటులో ఉండాలి. ఈ 3 రోజులు ఎటువంటి ఆపద కలగకుండా ఎప్పటికప్పుడు చర్యలు చేపట్టాలంటూ కూడా జీవీఎంసీ అధికారులు కూడా జిల్లా కలెక్టర్ అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఎప్పటికప్పుడు విజయవాడ నుంచి హోంమంత్రి అనిత కూడా సమీక్షలు నిర్వహిస్తా ఉన్నారు. ఎక్కడా కూడా ప్రజలు ఇబ్బంది పడకుండా ఎలాంటి అవస్థ కూడా ఎప్పటికప్పుడు చర్యలు చేపట్టాలని హోంమంత్రి అనిత కూడా ప్రతి జిల్లా కలెక్టర్ తో నేరుగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఇక అలానే విద్యుత్ శాఖ కూడా ఎప్పటికప్పుడు చర్యలు చేపడతా ఉన్నారు. ఎక్కడైనా విద్యుత్ గా నిలిచిపోతే కనుక యుద్ధ ప్రాతిపదికన విద్యుత్ ని కొనసాగించాలని ఆయా జిల్లా శాఖల అధికారులు కూడా హోంమంత్రి అనిత అయితే జారీ చేయడం జరిగింది. ఎక్కడా కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రజలు మాత్రం అప్రమత్తంగా తెలియజేశారు. సందీప్, థ్యాంక్ యూ శ్రీనివాస్. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, పశ్చిమ బెంగాల్, సిక్కిం, ఒడిశా, తెలంగాణలోని కొన్ని ప్రాంతాల నుంచి రానున్న 3 రోజుల్లో నైరుతి రుతుపవనాలు ఉపసంహరణకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. అదేవిధంగా నైరుతి బంగాళాఖాతం దక్షిణ తమిళనాడు తీరం మీదుగా ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 5.6 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉన్నట్లు చెప్పింది. ఉత్తర తమిళనాడు తీరం నైరుతి బంగాళాఖాతం దానిని ఆనుకుని ఉన్న దక్షిణ తమిళనాడు తీరం మీదుగా ఉన్న ఉపరితల ఆవర్తనంతో కలిసిపోయింది. దీని ఫలితంగా రాగల 3 రోజుల పాటు ఏపీలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఏపీలో ఇవాళ ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, నెల్లూరు, కర్నూలు, తిరుపతి, అనంతపురం జిల్లాలో కొన్ని చోట్ల పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, అంబేద్కర్ కోనసీమ, అల్లూరు సీతారామరాజు, చిత్తూరు, అన్నమయ్య, శ్రీ సత్యసాయి, నంద్యాల, కడప, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.